హాయ్ అండి, వెల్కమ్ టు లీలా కిచెన్. పిల్లలకి దగ్గు రొంప ఏమన్నా పట్టినా కఫం పట్టినా పెద్దవాళ్ళకైనా సరే దగ్గు పట్టిందనుకోండి, తగ్గలేదనుకో ఇది తీసుకుంటే బాగా గుమ్మం తొందరగా తగ్గిపోద్దని మేమైతే డైలీ తీసుకుంటామండి. ఇది మా ఆయన గారికి డైలీ ఇస్తాను అల్లం రసం. అలాగే అందులో 2 తమలపాకులు, ఒక 5-6 తులసాకులు, చిన్న అల్లం ముక్క, కొంచెం హనీ, 2 గ్లాసెస్ వాటర్ అండి. ఒక గ్లాస్ ఆయనకి ఇస్తానండి, ఒకటేమో నేను పిల్లలు తాగుతామట అండి. పిల్లలకి చిన్నపిల్లలు అయితే 1 స్పూన్ వేయచ్చు, పెద్దవాళ్ళు అయితే 1 గ్లాస్ తాగొచ్చండి. పొద్దున్నే పరగడుపుని తాగితే బాగుంటుందండి, చాలా బాగుంటుంది. దగ్గు రొంప కఫం ఏమీ ఉండదు అసలు. ఇంకొన్ని వాటర్ తీసుకున్నా, ఇందులో తులసాకులు, తమలపాకులు ముక్కలు చేసేసుకుని 2 తమలపాకులండి, తమలపాకులు, చిన్న అల్లం ముక్క ఇలా సిద్ధగొట్టేసుకుని బాగా ఇందులో వేసుకోవాలండి వాటర్లో. ఇది గ్యాస్ మీద పెట్టేసుకుందామండి, అన్నీ తర్వాత మరిగిపోయిన తర్వాత కలుపుకుందాం. ఇది గ్యాస్ మీద పెట్టేసుకుందాం. అదిగోండి మరుగుతుంది గ్యాస్ మీద. అలా సిమ్లోనే పెట్టుకోవాలండి, అలా మరగాలి. సిమ్లో పెట్టుకుంటే కొంచెం మరుగుతాయి కదండి వాటరు. కొంచెం మరిగిన తర్వాత అప్పుడు గ్లాసులో వేసుకుని అప్పుడు హనీ కలుపుకుందామండి. పొట్టున్న వాళ్ళు కూడా ఈ వాటర్ రోజు తాగడం వల్ల కూడా తగ్గుతుందండి పొట్ట. అదిగోండి వడకట్టేసుకున్నాను. ఇందులో తేనె కలుపుదామండి. ఒక్క స్పూన్ కలిపితే చాలండి తేనె. పంచదార బెల్లం ఏమీ అవసరం లేదండి. ఇది రెడీ అయిపోయిందండి అల్లం నీళ్ళు. నేను చేసింది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.